హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చాలా రోజుల నుంచి అయితే నేనైతే ఈ వీడియో చేయాలనుకున్నాను, కానీ ఫ్లవర్స్ అయితే ఎప్పుడు దొరకలేదు. బట్ ఈరోజు అయితే బై లక్ నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే దొరికాయి. అందుకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసేయండి, పూర్తిగా మీకు కూడా అర్థమవుతుంది. ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వేనీస్ మనమైతే ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు బ్రైడ్ దగ్గర మాత్రమే ఈ వేనీస్ అయితే పెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాము. అబ్బా చాలా బాగున్నాయి, మనం కూడా పెట్టుకుంటే బాగుండని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఎలా ప్రిపేర్ చేస్తారు అని అనుకుంటూ ఉంటాం కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీగా మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. కొంచెం ఓపిక ఉంటే ఈజీగా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు వేనీస్ కూడా. బట్ మనకు వచ్చేసి ఏంటి అంటే, వేణి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ కావాలి, లేదా మీరు జిప్సీ ఫ్లవర్స్తో చేయాలనుకుంటే జిప్సీ ఫ్లవర్స్. బట్ అది కాకుండా నందివర్ధన ఫ్లవర్స్తో కూడా ఉంటాయన్నమాట వేనీస్. ఈ మూడిటితో వేనీస్ అయితే చేయొచ్చు. మనం డిఫరెంట్ టైప్స్ వేనీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. రోజ్ ఫ్లవర్స్తో వేనీస్ అనేవి చాలా బాగుంటాయి. కాకపోతే ఫ్లవర్ అనేది చాలా బాగుండాలి, కొంచెం పెద్దగా ఉండాలి. బట్ దాని రెక్కలు వచ్చేసి కొంచెం మందంగా ఉంటే మనకి వేణి అనేది చాలా బాగుంటుంది అనమాట. హైబ్రిడ్ ఫ్లవర్స్ అయితే మనకైతే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనము పూల మార్కెట్ దగ్గరికి వెళ్తే మనకైతే ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే ఈజీగా దొరుకుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మనం వేనీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రైడ్కి అయితే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాం మేమైతే. మీలో ఎవరికైనా ఇలా వేనీస్ ప్రిపేర్ చేయాలంటే తప్పకుండా పైన ఉన్న ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ రోజ్ ఫ్లవర్సే కాదండి, జిప్సీ ఫ్లవర్స్ వేనీస్, అలాగే నందివర్ధన ఫ్లవర్స్ వేనీస్ ఏవైనా ప్రిపేర్ చేసి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి నేను జిప్సీ ఫ్లవర్స్తో వేణి ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసేయండి. వీడియో మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వేనీస్ మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒకటి మనకి సూది ఉంటుంది కదా, పెద్ద సూది తీసుకుంటే నేనైతే చిన్న సూది తీసుకున్నాను. సూది పెట్టుకోవడానికి ఇంట్లో మీకు ఇలా ఎరేజర్ ఉన్నా, లేదంటే ఆలుగడ్డ లేదా ఉల్లిగడ్డ ఇవన్నీ ఉంటే సూది పెట్టుకోవడం కోసం అయితే ఒకటి ఉండాలన్నమాట మన కింద. నా దగ్గర అయితే ఎరేజర్ ఉంది కాబట్టి ఇలా ఎరేజర్ పెట్టి సూది పెట్టేసుకొని, సూదికి ఇలా మనం ఫ్లవర్స్ అనేవి టూ సైడ్స్ అనేవి ఇలా టూ సైడ్స్ మనకు రోజ్ ఫ్లవర్స్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం మడిచి మనమైతే పెట్టుకోవాలన్నమాట నీట్గా. ఫ్లవర్ అనేది మనకు రెక్కల ఈ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇవి కొంచెం పెద్దగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే ప్రజెంట్ ఇవైతే కొంచెం చిన్నగానే ఉన్నాయి, బట్ పర్లేదు. ఇంకా కొంచెం పెద్దవి కూడా దొరుకుతాయి అన్నమాట మనకి మార్కెట్లో. అవి తీసుకోండి మీరు వేనీస్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే. లేదు మీ బ్రైడ్కి లేదా మీకు మీరే పెట్టుకోవాలనుకున్నా కూడా, మీ ఇంట్లో ఉన్నా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్లవరే కాకుండా ఇలా వేనీస్ పెట్టుకుంటే జడ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఒక్క రోజ్ ఫ్లవర్ కాకుండా ఇలా వేనీస్ ఇలా పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం అయితే టేకింగ్ అనమాట. కొంచెం టైం ఓపికతోటి మనమైతే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ అకేషన్లో మీరే కొంచెం స్పెషల్గా కనిపిస్తారనమాట. మీ హెయిర్ స్టైల్ వేసుకొని ఇలా ఫ్లవర్ జడ చుట్టూ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, చాలా పద్ధతిగా అనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్ అయితే ఇలా అయితే పెట్టేసుకోవాలి, 1 by 1 ఇలా పెట్టేసుకుంటూ మనమైతే కుచ్చేసుకోవాలన్నమాట. ఇంత ఈజీగా అయితే మనము కుచ్చేసుకోవచ్చు అనమాట. ఇలా జస్ట్ మనం చేత్తో కడితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, ఇలా సూత్తోటే కాబట్టి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ జిప్సీ ఫ్లవర్స్ అనేది కొంచెం మనం చేత్తోటే చేయాలి, అది కొంచెం చూస్తూ చేసుకోవాలన్నమాట. అది కూడా ఈజీగానే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. అలాగే నందివర్ధన ఫ్లవర్స్ కూడా సూత్తో చేసుకోవచ్చు, చేతితో దారంతో కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు 2 టైప్స్ నేను చూపిస్తాను. ఆ ఫ్లవర్స్ అయితే ప్రజెంట్ లేవు, ఉంటే మాత్రం తప్పకుండా ఆ వీడియో కూడా నేను చేస్తానన్నమాట. జస్ట్ షార్ట్ వీడియో ఉందనుకుంటా నా దాంట్లో, నేను అది చూసి పెడతాను. బట్ ఫ్లవర్స్ ఉంటే నందివర్ధన ఫ్లవర్స్తో ఎలా చేయాలన్నది కూడా నేనైతే పెడతాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు కావాలి అంటే ఆ వేనీస్ కూడా ప్రిపేర్ చేస్తాను నేనైతే. ఫస్ట్ మనకి ఈజీ అనమాట. ఫస్ట్ ఈజీది వస్తే మనం కష్టమైంది ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్తో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే అదైతే జస్ట్ సూదికి గుచ్చుకోవడమే కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ మీకైతే ఇది చూపిస్తున్నాను. ఇది చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి వేరే చూపిస్తాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే రిక్వెస్ట్గా వెళ్తుందనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానన్నమాట. నాకేంటంటే ఇలా ఫ్లవర్స్ తీసుకొని ఇలా పైకి ఒక్కొక్కటి ఇలా వేయడం అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా కట్టుకుంటూ ఇక ఫ్లవర్స్ అన్నీ రెక్కలు అనేది విప్పి ఇలా
ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక 1 బై 1 అవ్వాలి కదా, ఫాస్ట్గా అవుతుంది అన్నట్టుగాని ఇక అన్ని ఫ్లవర్స్ అనేవి ఇలా విచ్చుకు ఇలా పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. మనం ఫ్లవర్స్ అన్నీ ఒకేసారి ఇలా తీసి పెట్టేసుకుంటే మనకేంటంటే ఈజీగా పెద్ద పెద్దగా ఉన్నాయని ఈజీగా పెట్టేసుకోవచ్చు. పల్చగా ఉన్నాయి మనము పెట్టుకోకపోవడం బెస్ట్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాడిబట్టిపోతూ ఉంటాయి. కొంచెం రెక్కలు బాగున్నాయి పెట్టుకుంటే మనకైతే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఈజీగా వేణి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి కరెక్ట్గా ఒక వేణికి సరిపోను ఫ్లవర్స్ అయితే సరిపోయినాయి అనమాట. ఇన్ని అయితే అయినాయి. ఇది మనం హెయిర్కి అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి లైట్ గులాబీలు అనమాట. మనము ఇవి ఏంటంటే ఎక్కువ అంటే శారీని బట్టి ఫ్లవర్స్ అయితే తీసుకుంటారు కొంతమంది. ఇక్కడ ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. లైట్గా రెడ్ కలర్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఎక్కువ అయితే రెడ్ కలర్వే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ మీకు ఏవి కావాలన్నా కూడా ఇలా మనమైతే మీకు అందుబాటులో ఏ రోజ్ ఫ్లవర్స్ ఉన్నా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. రోజ్ ఫ్లవర్సే కాకుండా డిఫరెంట్ ఫ్లవర్స్తో కూడా వేణీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక తప్పకుండా చూసేయండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. జస్ట్ నేను పెట్టుకున్నాను, జుట్టు కలబెట్టుకుంటే అలా బాగోలేదు, అందుకోసం అయితే జస్ట్ ఇలా కొప్పు పెట్టేసుకొని కొప్పుకు అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది మీకు అన్నది. చూసేయండి. నేనైతే ఏంటంటే ఇప్పుడే రిసెప్షన్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట రెడీ చేసి. ఇక అంత రెడీ టైర్డ్ అయిపోయినాం కాబట్టి అలాగే వచ్చి వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఫ్లవర్స్ వాడిపడిపోతాయి అన్నట్టుగాని జస్ట్ ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకోవాలి. మీరు మిస్సీ బ్రైడ్ వేసుకున్నా, మీరు హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా మీ జడ చుట్టూ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా లుక్కీగా అనిపిస్తుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసారు కాబట్టి తప్పకుండా మీకైతే అర్థమైపోతుంది. జస్ట్ సూదికి మనం కుచ్చుకోవడమే, ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. కాకపోతే కూర్చోవాలి ఓపిక. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం